హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో గూగుల్ వైజాగ్‌లో డేటా సెంటర్‌నైతే స్టార్ట్ చేస్తున్నాము. $15 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము అని అనౌన్స్ చేసింది. సో ఈ న్యూస్ బయటికి రాగానే చాలామంది వైజాగ్‌లో ఉండి, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అయ్యుండి, దీని గురించి ఏం మాట్లాడవేంటి? ఎన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి అంటున్నారు, నిజమేనా? అని దాని గురించి మాట్లాడమని అడిగారనమాట. సో అసలు ఈ విషయం అన్నీ నీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ముందు అసలు డేటా సెంటర్‌కి, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి డిఫరెన్స్ ఏంటో మీకు తెలియాలి. సో డేటా సెంటర్ ఏంటి? డేటా సెంటర్ అంటే ఇప్పుడు మన మొబైల్‌లో ఇంటర్నల్‌గా స్టోరేజ్ ఒక 64 జీబీ, 128 జీబీ అని ఉంటుంది కదా! అదే ఇన్ కేస్ మనం గూగుల్ డ్రైవ్ చూసుకున్నట్టయితే క్లౌడ్‌లో స్టోర్ చేస్తుంది. సో, క్లౌడ్‌లో స్టోర్ అవుతున్నా అది కూడా ఫిజికల్‌గా ఒక సర్టెన్ లొకేషన్‌లో స్టోర్ అయి ఉండాల్సిందే. సో, ఎవ్రీడే నేను పెడుతున్న యూట్యూబ్ వీడియోలు గానీ, మీరు పెడుతున్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు గానీ, అవన్నీ కూడా ఫిజికల్‌గా ఎక్కడో దగ్గర స్టోర్ అయ్యి ఉండాలి. సో, గూగుల్ వాడు ఏం చేస్తారు, ఈవెన్ మెటా వాళ్ళు గానీ అందరికి కలిపి ఒక పెద్ద బిల్డింగ్‌లో మన సర్వర్స్ అన్నీ కూడా పెడతారనమాట. ఈవెన్ సర్వర్స్ కూడా కైండ్ ఆఫ్ సెమీ కండక్టర్సే. ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద సర్వర్స్, ఈ మెమరీ కార్డ్స్, స్టోరేజ్ అంతా కూడా సెమీ కండక్టింగ్ మెటీరియల్. సో, ఒక హార్డ్ డిస్క్ ఇంత సైజ్ ఉంటే ఒక 1 టీబీది. అదే ఇన్ని టెరాబైట్స్, గిగాబైట్స్, జెటాబైట్స్, పెటాబైట్స్ డేటా హ్యాండిల్ చేస్తున్న స్టోరేజ్‌కి ఎన్ని పెద్ద బిల్డింగులు ఉండాలి చెప్పండి? సో, అన్ని లక్షల డేటా, కోట్ల జీబీల, ఎంబీల, టెరాబైట్‌లు, పెటాబైట్‌లు, జిటాబైట్‌ల డేటాని హ్యాండిల్ చేయడానికి ఒక దగ్గర ఒక లొకేషన్ అయితే స్టోరేజ్ ఉండాలన్నమాట. సో, ఈ స్టోరేజ్ లొకేషన్‌నే మనం డేటా సెంటర్ అంటాం. సో, ఇది మీరు రాసిన కోడ్ స్టోర్ చేయడానికి కావచ్చు, ఆర్ మీరు పెట్టిన ఫోటోలు సేవ్ చేసుకోవడానికి కావచ్చు. నౌ డీసీ అయితే బానే ఉంది. మరి ఈ డేటా సెంటర్ పెడితే ప్రకృతికొచ్చే నష్టమేంటి? సో, పర్యావరణ నిపుణులు చెప్తున్నది ఏంటి అంటే, డేటా సెంటర్ పెడితే ఇక్కడ వైజాగ్‌లో చాలా మట్టుకు ఎన్వైర్న్‌మెంటల్ పొల్యూషన్ అవుతుందని, అలాగే చూసుకున్నట్టయితే మనకి చాలా అంటే చాలా వాటర్ ఖర్చవుతుందనేసి చెప్తున్నారు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన గవర్నమెంట్ సబ్సిడీలో వాళ్ళకి కరెంట్ ఇచ్చినా, ఆర్ వాటెవర్ కూలింగ్ ఎఫెక్ట్‌కి వాటర్ ఇచ్చినా, అక్కడ బిల్డింగ్‌కి ఒక లొకేషన్ ఇచ్చినా, అది ఖచ్చితంగా రాబోయే తరానికి ఏదో విధంగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ మరీ అంతగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాటర్ తీసుకునేది ఆళ్ళు కూలింగ్ ఎఫెక్ట్ కోసం తీసుకుంటారు. అలాగే కరెంట్ తీసుకునేది కూడా ఎవ్రీథింగ్ మనం బిల్లింగ్ ఏస్తాం. సో, గూగుల్ వాడికి మనం ప్రతి మంత్ బిల్ పంపిస్తాం. ఇగో నాన్న నీకిన్ని లీటర్లు వాటర్ సప్లై చేసాం. అలాగే నీకిన్ని కరెంట్ ఇన్ని యూనిట్స్ ఇచ్చాం. కాబట్టి దానికి మాకు బిల్ ఇవ్వి అని నార్మల్‌గా ఒక నార్మల్ మనకి అమ్మేది కన్నా గూగుల్ బయట ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి వాళ్ళకి అమ్మి మనం ఎక్కువ ప్రాఫిట్ చేసుకోవచ్చు. సో, ఇదెలా ఉంటుందంటే అంటే ఎవ్రీ మంత్ మనకి చాలా బిల్లింగ్ అనేది గవర్నమెంట్‌కి అవుతదనమాట త్రూ ఈ డేటా సెంటర్. సో, ఇది రన్నింగ్ కాస్ట్‌లో కూడా మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు కాబట్టి డెఫినైట్‌లీ ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా మంచి స్టేక్ అనేది ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు ఒక కంపెనీ పెడుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ ఒక మంచి ఎకోసిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. మనం చూసుకున్నట్టయితే డేటా సెంటర్ పెట్టాలంటే అక్కడ ఒక పెద్ద బిల్డింగ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో మనకి అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రావాలి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్‌తో. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ డేటా స్టోరేజ్ చేయాలి అంటే హై అండ్ వీల్లెస్ చిప్స్ కావాలి. సో, అక్కడ మనకి ఆ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పెద్ద ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే కూలింగ్ ఎఫెక్ట్, ఎయిర్ కండిషనింగ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా అక్కడ లాట్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ కావాలి. సో, అక్కడ వాళ్ళకి ఇండైరెక్ట్‌గా ఉపాధి కలుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వాటెవర్ కన్‌స్ట్రక్షన్ చేసేదక్కడ మనకి చాలా మంది సివిల్ ఇంజినీర్స్ అవసరం పడతారు. అవి డిఫరెంట్ ఎకానమీస్‌లో డిఫరెంట్ జాబ్స్ అయితే ఖచ్చితంగా అవి ప్రొడ్యూస్ చేస్తాయి. మరి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ నిజంగా దీనివల్ల లబ్ధి పొందుతారా అంటే, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌లో కూడా చాలా రకాలున్నాయండి. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కువ మందికి యూజ్ అయ్యేది నెట్వర్క్ ఇంజినీర్స్ అన్నమాట. సో, చాలా మంది నన్నడిగారు. సో, ఏ జాబ్స్ మేము టార్గెట్ చేయాలి? 1,00,000 జాబ్స్ అంటున్నారు కదా! సో, తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న యువత మన దగ్గరలో ఉంది కాబట్టి వైజాగ్. సో, అక్కడ ఏ ఇంజినీర్స్ పడతారో చెప్తే ఆ స్కిల్ మేము నేర్చేసుకుంటాం అంటున్నారు. సో, నేర్చేసుకోండి అందరూ హ్యాపీగా. ఇది నెట్వర్క్ ఇంజినీరింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో, నెట్వర్కింగ్ అంటే ఏంటి? దాని గురించి మళ్ళీ మనం సెపరేట్‌గా మాట్లాడదాం. సో, ఈ నెట్వర్క్ ఇంజినీర్స్ ఏం చేస్తారు అంటే, ఈ ల్యాన్స్, ప్రోటోకాల్స్, హార్డ్‌వేర్‌ని అండ్ సాఫ్ట్‌వేర్‌ని ఇంటిగ్రేట్ చేయడం, అలాంటి డిఫరెంట్ థింగ్స్‌లో నెట్వర్క్ ఇంజినీర్స్ వర్క్ చేస్తారు. సిస్కో ఇంకా మనకి డిఫరెంట్ కంపెనీస్ అయితే మంచి నెట్వర్క్ ఇంజినీర్స్‌కి పేరొందిన సంస్థలు. సో, వాళ్ళకి మంచి లాభం ఉంటుందనమాట. మీరు వైఫై, నెట్వర్కింగ్ వీటి నుంచి మంచి నాలెడ్జ్ పెంచుకుంటే ఖచ్చితంగా మీకైతే ఫ్యూచర్‌లో ఇలాంటి కంపెనీస్‌లో జాబ్స్ చేసే నెట్వర్క్ ఇంజినీర్స్ గూగుల్‌లో చేస్తున్నామని మంచి పేరైతే సంపాదించుకోవచ్చు. సో, ఇప్పుడు డేటా సెంటర్ ప్రొడ్యూస్ చేసే జాబ్స్‌కి, సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎసో, కాగ్నిజెంటో, యాక్సెంచరో వైజాగ్‌లో బిల్డింగ్ అని కట్టి ఒక కంపెనీ పెడితే, అక్కడ 15,000 మందికి ఉద్యోగాలొస్తాయని చెప్పారనుకోండి, 15,000 మందికి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే అదొక కంపెనీ.
అందులో 15,000 మంది సీట్‌లని అరేంజ్ చేస్తున్నారు అంటే, 15,000 మంది ఎంప్లాయీస్ అక్కడికొచ్చి కూర్చొని ప్రతిరోజు పని చేస్తారు. సో, డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ అది. అదే ఇక్కడ మనం చూసుకున్నామనుకో డేటా సెంటర్. ఒకసారి అది ఫినిష్ అయిపోయిన తర్వాత ఎవరు ఆఫీస్‌కొచ్చి అక్కడ వర్క్ చేయాల్సిన పనుండదు. అక్కడ హార్డ్‌లీ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఇంకొంతమంది నెట్వర్కింగ్ ఇంజినీర్స్ ఏదైనా మెయింటెనెన్స్ అండ్ హార్డ్‌వేర్ ఇంజినీర్స్ కొత్తగా ఇన్‌స్టాల్‌మెంట్ చేసేటప్పుడు. సో, ఇట్లాంటివన్నీ వస్తాయన్నమాట. సో, ఇన్‌స్టాలేషన్స్‌కి అండ్ అలాగే మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ పర్పసెస్‌కి మనకి డిఫరెంట్ ఇంజినీర్స్ అయితే యూజ్ అవుతారు. కానీ దీనివల్ల మనకి ఈ ఇన్ఫోసిస్, యాక్సెంచర్ పెడితే కొత్త కొత్త బిజినెసెస్ అంటే ఇన్ అండ్ అరౌండ్ వైజాగ్ అండ్ తెలంగాణ, ఆంధ్రాలో ఉండే డిఫరెంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి క్లయింట్స్‌గా తెచ్చుకొని వర్క్ చేసే అవకాశం ఉందా? లేదు కదా! ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మాక్సిమం వచ్చేసి చిన్న చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి ఇస్తారు వర్క్. అలాగే ఈ ఇన్ఫోసిస్, ఈ టీసీఎస్ ఈ పెద్ద పెద్ద ఎంఎన్‌సీస్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ తెచ్చుకొని వాళ్ళని ఇండియాలో వర్క్ చేపిస్తారనమాట. కాకపోతే ఏదైనా సరే వాళ్ళు ఇక్కడికొచ్చి వర్క్ చేయడం వల్ల మనకిక్కడ ఒక ఎకానమీ అనేది క్రియేట్ అవుతుంది. ఈ 15,000 మంది ఇక్కడికొచ్చి వర్క్ చేస్తున్నారంటే సిటీ మీద 15,000 మంది భారం పడుతుంది. సో, ఈ 15,000 మందికి తగ్గ మనకి అక్కడ అకామిడేషన్ ఇవ్వాలి అంటే ఇల్లులు కట్టాలి. అలాగే వాళ్ళకి ఫుడ్, అలాగే ట్రాన్స్‌పోర్టేషను, అలాగే అదొక మెట్రో సిటీగా డెవలప్ అవుతది ఇలాంటి ఐటీ కంపెనీస్ వస్తే. అది డేటా సెంటర్ తీసుకొచ్చారు కదా! దీనివల్ల జాబ్స్ రావు కదా! మరి ఇది వేస్టేనా? చేస్తుందంతా తప్పుడు ప్రచారమా అంటే కాదు. డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అనేది రావడం నిజంగా వైజాగ్‌కి ఒక మంచి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వైజాగ్‌లో గూగుల్ సెంటర్ రావడం వల్ల డేటా సెంటర్ ఫ్యూచర్‌లో ఈ వైజాగ్ పేరనేది మనకి చాలా మందికెళ్తుందనమాట. బికాజ్ వర్జీనియాలో ఒక డేటా సెంటర్ ఉందండి అమెజాన్‌ది. చూసుకున్నట్టయితే మనకి అలాగే ఒహాయోలో ఉంది. సో, మేమెప్పుడైతే ఏడబ్ల్యూఎస్‌లో వర్క్ చేస్తామో మాకు డీసీస్ కనిపిస్తాయి అక్కడ. సో, అట్లాగే ఇది ఏ డీసీకి కనెక్ట్ అవుతుంది అని చూసుకునేటప్పుడు వైజాగ్‌లో ఉన్న డేటా సెంటర్ కనెక్ట్ ఉందంటే ఆ రీజియన్‌లో ఎంత అదొక మంచి లుక్ ఇస్తుంది ఎవరికైనా. ఓహ్! వైజాగ్ అనే సిటీ ఇండియాలో ఉంది అని. చూసుకున్నట్టయితే డేటా సెంటర్స్ అహ్మదాబాద్, బెంగుళూరు, తెలంగాణ అలాగే వైజాగ్. సో, ఇటువంటి మంచి మంచి బ్రాండింగ్ అనేది సిటీకొస్తుంది. మంచి స్మార్ట్ సిటీ అని మనం చెప్పుకుంటున్నాం కదా! సో, ఇలాంటి సాఫ్ట్‌వేర్ సంస్థలొచ్చినప్పుడు దానికి నిజమైన స్మార్ట్ సిటీగా మనం పేరైతే తెచ్చుకోగలం. సెకండ్ థింగ్ చూసుకున్నట్టయితే వెరీ ఇంపార్టెంట్ సీ కేబుల్స్ అనేవి వేస్తున్నారు. ఇది ఇంటర్నేషనల్ చోక్ పాయింట్స్ అంటారనమాట. అంటే ఇప్పుడు రెడ్ సీ తీసుకున్నా, సింగపూర్ తీసుకున్నా, ఈవెన్ మనం స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా తీసుకున్నాం. ఈవెన్ మనం బొంబాయి తీసుకున్నా, ఇవన్నీ ఏంటంటే ఇంటర్నేషనల్ సీ కేబుల్స్ అండర్‌గ్రౌండ్, అండర్ వాటర్ సీ కేబుల్స్ ఒస్తాయి. సో, డేటా ట్రాన్స్‌ఫర్ త్రూ సాటెలైట్స్ ఎళ్తుంది కొంత. డేటా సెంటర్ టు డేటా సెంటర్ ట్రాన్స్‌ఫర్ త్రూ కేబుల్స్ కూడా ఎళ్తుంది. సో, ఈ అండర్‌గ్రౌండ్ సీ కేబుల్స్ ఎప్పుడైతే మనకి ఆంధ్రాని, వైజాగ్‌ని టచ్ అవుతున్నాయో, ఇది మంచి ఇమేజ్‌నైతే క్రియేట్ చేస్తుంది. సో, ఇదొక డేటా సెంటరు ఇక్కడ కేబుల్స్ వస్తున్నాయి అంటే మనకిక్కడ ఒక గుర్తింపుతో మిగిలిన సాఫ్ట్‌వేర్ సంస్థలు కూడా ఇక్కడ మనం పెట్టుకోవాలి. ఇదొక ఆప్షన్ మనం కన్సిడర్ చేయాలి అనొచ్చి ఫ్యూచర్‌లో దీన్ని ఒక మెయిన్ కొమ్మగా చేసుకొని చాలా చిన్న చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీస్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, దీనివల్ల మనకి ఆ విధంగా అయితే మంచి బెనిఫిట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇదేదైతే అండర్‌గ్రౌండ్ సీ కేబుల్స్ ఏస్తున్నారో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే ఈ అండర్‌గ్రౌండ్ సీ కేబుల్స్ వచ్చాయో మనకి హై సెక్యూరిటీ పెరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే మనకి డేటా ట్రాన్స్‌ఫర్ కూడా చాలా ఫాస్ట్‌గా అవుతుందన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ ఢిల్లీలో ఉందనుకోండి. వాడు ఇక్కడి నుంచి డేటాని అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసే కన్నా, ఆ కంపెనీయే ఢిల్లీ నుంచి హైదరాబాద్, వైజాగ్ దగ్గర లొకేషన్స్‌లో పెట్టుకుంటే, ఆ డేటా ట్రాన్స్‌ఫర్‌కనేది ఆ కాస్ట్ ఏదైతే ఉందో తగ్గించుకోగలుగుతుంది. దీంతో పాటు గవర్నమెంట్ చేసే పాలిసీస్ కూడా రియల్లీ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే గవర్నమెంట్ మంచి పాలిసీస్ చేస్తుందో, ఆటోమేటిక్‌గా ఇటువంటివన్నీ కూడా దానికి ఆక్సిలరీగా మనకి ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ అన్నమాట యాడ్ చేసి, వాళ్ళు ఇటు సైడ్ అసలు కంపెనీ పెట్టడానికి ఇదొక మంచి మూవ్ అన్నమాట. సో, ఇలాంటివి చిన్న చిన్నవి అన్నీ యాడ్ అయ్యి, ఒక బెనిఫిట్ లాగా మనం చూసుకున్నట్టయితే, ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ కలిపితే ఒక సాఫ్ట్‌వేర్ సంస్థని మన సిటీకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్‌లో. సో, ఖచ్చితంగా ఇదైతే నన్నడిగితే అడ్వాంటేజే. మరి జాబ్స్ క్రియేట్ అవుతాయా అంటే, నేను చెప్పాను ఈ వీడియో కంప్లీట్‌గా చూసినట్లయితే మీకు ఏ జాబ్స్ క్రియేట్ అయితాయో అర్థమవుతుంది. కాబట్టి మీరు అటువంటివైతే ఫోకస్ చేయండి. నిజంగా నెట్వర్కింగ్ ఇంజినీర్స్‌కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. ఈవెన్ మా కంపెనీలోనే గాని, బయట కంపెనీస్‌లో గాని డెవలపర్స్ దొరుకుతున్నారు గానీ, నెట్వర్క్ ఇంజినీర్స్ దొరకట్లేదు. డెవలప్‌మెంట్ చాట్‌జీపీటీ చేయగలదు కానీ, నెట్వర్కింగ్ చాట్‌జీపీటీ చేయలేదు. సో, డెవలపర్ కెన్ బి రీప్లేస్డ్. బట్ నెట్వర్కింగ్ ఇంజినీర్ మాత్రం ఖచ్చితంగా హై స్కిల్డ్ అండ్ వెరీ మచ్, వెరీ మచ్, వెరీ మచ్ నన్నడిగితే డెవలపర్ కన్నా జావా, రియాక్ట్, ఫ్లటర్ యాప్స్ డెవలప్ చేసే వాళ్ళకన్నా నెట్వర్కింగ్ తెలిసిన వాళ్ళు, మంచిగా డిప్లాయ్ చేసి హోస్ట్ చేయగలిగిన వాళ్ళు, ఆ కమ్యూనికేషన్ తెలిసిన వాళ్ళు దే ఆర్ అన్‌స్టాపబుల్. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. మేక్ ష్యూర్ లైక్ అండ్ హైప్ దిస్ వీడియో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూజ్‌ఫుల్. థాంక్ యూ సో మచ్.